अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। मारीपुडलम मंडलम में पुलिस ने 2 अफराद को गिरफ्तार कर लिया है जो नकली सोना बेचा करते थे। पुलिस ने इनके कब्जे से 4 लाख रुपए और आधा किलो नकली सोना जब्त कर लिया है। आइए देखते हैं राहुल की ये रिपोर्ट। మరిపూడి మండలం కొన్నూరు గ్రామానికి చెందిన కిన్నర్ శాంసన్ ఇతను రీసెంట్గా పొద్దులో వచ్చేసి నివాసం ఉంటున్నాడు. అలానే ఇల్లంపడ తిరుగుతూ ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటుంటాడు, మోటార్ సైకిల్ మీద అమ్ముకుంటూ. అతను ఈ నెల 7వ తారీఖు ఒక 2 వ్యక్తులు వచ్చేసి మాకు ఇక్కడ దొంగ బంగారం దొరికింది, రాగి బిందెలు దొరికినాయి. ఆ 2 బిందెలో ఒక బిందెలో వచ్చి వెండి ఉంది, ఒక బిందెలో వచ్చి గోల్డ్ ఉంది, దానిలో 2 కేజీలు ఉంది. కేజీ వచ్చి అతి తక్కువ రేటుకి 8 లక్షలకి ఇస్తానని చెప్పేసి వీళ్ళతో మాట్లాడతాడు. దాని మీద వీళ్ళు తక్కువ రేటుకి ఎక్కువ బంగారం వస్తుందనే ఉద్దేశంతో ఆశపడి ఆ శాంసంగ్ అతను వాళ్ళు చెప్పిన మేరకు, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ మేరకు బళ్ళారు పెడతాడు. బళ్ళారు పెడితే అతనికి ముందుగా ఈ క్రమానికి ముందుగా అతను ఏం చేస్తాడంటే వాడు 1 గ్రాము గోల్డ్ ఇస్తారు. ఆ గోల్డ్ టెస్ట్ చేసుకుంటే అతను ప్యూర్ గోల్డ్గా తెలిసిపోతుంది. నిజంగా తక్కువ రేటుకి వస్తుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన నంబర్ ప్రకారం బళ్ళారు వెళ్ళి ఆ బళ్ళారులో వాళ్ళని కలిస్తే వాళ్ళు పోలీసు వారు వస్తున్నారని చెప్పి హడావుడి చేసి అతని దగ్గర ఉన్న 3.5 లక్షల రూపాయలకి డబ్బులు తీసుకొని అతని చేతిలో కొంత బంగారం పెట్టేసి పంపించేస్తారు. తీరా అతను కొంత దూరం వచ్చిన తర్వాత చూసుకుంటే అది ఈ బంగారం వచ్చేసి నకిలీ బంగారం అని చెప్పి తెలిసిపోతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఆశతో వదిలి చూసుకుంటే టెస్ట్ చేస్తే ఈ నకిలీ బంగారం తెలిసిపోతుంది. దాని మీద ఇతను ఈ నెల 22వ తారీఖు వదిలి పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిపోర్ట్ ఇస్తాడు ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు దాన్ని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ దృష్టిలో పెట్టేసి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని అతని యొక్క టీంతో ఆ బళ్ళారు వెళ్ళేసి కాబాటి వెంకటేష్, వీరేష్ అనే ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి వద్ద నుంచి ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఇచ్చిన 3.5 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది. పంపు అని చెప్పి అన్నాడు, అతనికి అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అయితే ఈ కేసులో మన ఎస్ఐ గారు, శ్రీరామ ఎస్ఐ గారు అత్యంత ప్రతిభ కనబరించి నెక్స్ట్ ఈ టెక్నాలజీ వాడుకొని ఆయన ఈ కేసుని మంచి సక్సెస్గా చేశాడు. దాంతో ఇది ట్రేస్ కాదనుకున్న కేసుని ట్రేస్ చేసి అందరి ఆఫీసుల యొక్క మనల్ని పొందాడు. అతనికి ఈ సందర్భంగా జిల్లా అధికారి ఎస్పీ గారు అయిన సత్యేష్ బాబు గారు ఒక రివార్డు కూడా చేశారు. అలాగే ఈ ఎస్ఐ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాం. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।